ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు మిద్దరికి ఎక్కి కూర్చోబెడతారని. ఏది మిద్దకి పుత్ర కర్ర కూర్చున్నాడు కూర్చుండీడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుమ్మకురులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని ఉండదు వాళ్ళకి. బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారండి? దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తుల మీద అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గజాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. అయింది మరి. అదే పాప పువ్వారాజా గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందా? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. అది లేదు సార్. ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. యాడిగో ఈ బజార్లో పడుకుంటాము, ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడున్నాయి తెలియదు. మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్. ఏమి లేవు. ఏమి మరి వాళ్ళ పాప తెలియదు. రాజకీయ నాయకులు పాప కూడా సార్. అన్ని అనుమతి లేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజా రాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా. మాకు న్యాయం చేయాలా. చేయకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము వచ్చి సత్యం ఆ దోమలు, పాములు, పురుగులు కింద ఎంత ఏళ్ళబడి చచ్చిపోతున్నాం మేము. కూసుంటా లేవలేరు, కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోస పుచ్చుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? బట్టి క్రమార్క ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏంది సార్ మా ఏడుపు? మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదని సార్. నాకు అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది. ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమి కంప్లీట్ చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుక పుడుతున్నాం ఇక్కడ. దోమలు, పాములు, పురుగులు, అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిరా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలో చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్. ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్. మా ఉసురు, మా గోస మాది బరాబర్ తలిగింది. వాళ్ళకి బరాబర్ తలిగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్లా కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లానే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ, మంచి పార్టీ అని మేము ఎత్తుకుని వచ్చినాం సార్. గుడ్డాలు కండవలు వచ్చినాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు. కానీ పాపం మేము వాళ్ళకి ఓటేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోచరిచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం గెలిచి ఈ మొత్తం ధ్వంసం చేసుకుని ఇల్లు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్. వాచ్మెన్ నడుములు పోతారు, కిడ్నీలు పోయి. ఏం చేయాలి సార్? చిన్న పిల్లగాడు ఏం చేసుకుని బతకాలా మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్? బీపీ, షుగరు,
కిందికి దిగలేరు ఎక్కలేరు ఉమ్. మేము ఎట్లా బతకాలా మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్ ఇస్తే ఈ గోళ ఎందుకు సార్ అక్కడే పోయి ఇట్లా పోకుతాం రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరావు గారికి బట్టి మార్క గారికి ఇంకా ఇందిరా మిల్లు కదన్నా అసలు ఏదీ లేదు సార్ మాకు ఏదీ లేదు ఆ. ఉన్నోళ్ళకే ఇచ్చారు ప్రభుత్వాలు మాకు కుంట భూమి లేదు సార్ మా ఆధార్ కార్డు ఇస్తాం మా ఆస్తుల పేపర్లు ఇస్తాం మీరంతా చూసుకోండి మాకు ఒక షెడ్ భూమి ఎవరైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్ మీ ఓట్లకైతే మేము కావాలా